శివ భక్తుడు. ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: హిమవంతుడు లగ్న పత్రికలు పంపించుట, పర్వతరాజులు మేరు మందార కైలాస నిషధ రాక, నదీమ తల్లులు గంగా యమున కావేరి మానవ రూపంలో రాక, హిమవంతుని కుమారుడు మైనాకుడు బంధువులను ఆహ్వానించుట, కోటల వంటి బహుమానాలు తెచ్చిన అతిథులు, హిమవంతుని నగరంలో పెళ్లి సందడి, పనుల పండుగగా సాగే ఈ పెళ్లి ఏర్పాట్ల ఘట్టాన్ని తప్పకుండా చూడండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారము. ఇక ఈ వీడియోలో హిమవంతుని ఇంటికి బంధువర్గము రాక అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. హిమవంతుడు సంతోషంతో పెండ్లి ఏర్పాటు మొదలుపెట్టాడు. సోదరులకు, కుమారులకు, బంధువులకు ఆహ్వానం పంపించాడు. తన పురోహితుడైన గర్గుని చేత లగ్న పత్రికను వ్రాయించి అపురూప వస్తు సామాగ్రితో పాటు దానిని బంధువులచే శివునికి పంపించాడు. వారు కైలాసానికి వెళ్ళి పత్రికకు తిలకము దిద్ది శివునికి సమర్పించగా ఆయన వారిని యథోచితంగా సత్కరించాడు. వివాహకరణోచితమైన వస్తు సామాగ్రిని సేకరించి శ్రద్ధతో జాగ్రత్తగా దాచాడు హిమవంతుడు. అవి ఏమనగా పర్వతరాజు బియ్యము, పప్పులు, అటుకులు, బెల్లము, పంచదార, లవణం వీటన్నిటి పర్వత శిఖరాలుగా రాసులుగా పోసి ఉంచాడట. అలాగే పాలు, నెయ్యి, పెరుగు, చెరుకు రసం వంటివి నూతుల వంటి పాత్రలలో సిద్ధం చేశాడట. కూరగాయలు కూడా సిద్ధం చేశాడట. బంగారము, వెండి ఆభరణాలను, పట్టు వస్త్రాలను భద్రముగా ఉంచాడట. వివిధ ఫలాలను అనగా ఆ సమయంలో దొరికే ఫలాలను జాగ్రత్తతో సేకరించి ఉంచాడట. హిమవంతుని బంధువర్గమంతా స్వజన బంధుమిత్ర సపరివారముగా అట్టహాసంగా వచ్చి వాహనాలను దిగుతున్నారట. వారందరికీ ఆహ్వానం పలికి కుశలాధికారులు అడిగి సేవకులను పురమాయించి విడిది గృహాలకు పంపుతున్నారట పర్వతరాజు. మేరువు, మందారుడు, అస్తాదుడు, ఉదయాదుడు, మలయ పర్వతుడు, నిషధుడు, గంధమాదనుడు, మహేంద్రుడు, పార్యాత్రుడు, క్రౌంచుడు, త్రికూట పర్వతము, చిత్రకూట పర్వతము, వింధ్య పర్వతము, శ్రీ పర్వతాలు ఇలా భూమండలం మీద ఆయన బంధువర్గమంతా అపార ధన కనక రత్న మాణిక్య రాశులతోనూ అపురూప బహుమానాలతోనూ వివిధ వస్తు సామాగ్రితోనూ వచ్చి చేరారట. అలాగే కాంచనారత్నోజ్వల దివ్య భూషణావళులు, రోచిస్తులు కండ్లు మిరమిట్లు గొలిపేటట్లుగా, అనగా నదీమితులు అనమాట, కండ్లు మిరమిర గొలిపేటట్లుగా వివిధాలంకార శోభితులై నదీమ తల్లులు దివ్య రూపాలతో వచ్చి చేరారట. సమస్త ప్రాణకోట్లకు జీవనాధారభూతమైన సిరులు పండించే జలాధారలు, మధుర జలాలను అందించే గంగా, యమున, సరస్వతి, గోదావరి, సింధు, కావేరి, నర్మదా ఇత్యాది నదీ దేవతలందరూ పుట్టింట్లో జరిగే పెళ్లికి మహాశోభతో చాలా అట్టహాసముగా దిగారట. వచ్చిన వారందరినీ పేరు పేరున పలకరించి యథోచితముగా సన్మానించి వారి విడిది గృహాలకు పంపించాడట పర్వత సార్వభౌముడు. చేసిన అలంకారాలతో నిశ్చేసిన పెండ్లి వారితో నగరమంతా చాలా కోలాహలంగా ఉందట. హరి ఓం తత్సతు. ఇంతటితో హిమవంతుని ఇంటికి బంధువర్గము రాక అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో విశ్వకర్మ చేసిన అద్భుత సృష్టి అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. వీక్షకులకు ధన్యవాదాలు. దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.